ఇక్కడ మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మేము తిరుపతి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఉండే హోటల్ దగ్గర నుంచి ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ బస్సు ఎక్కేసి తిరుపతి అయితే వెళ్తాం మేము. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం ఒకవేళ చూసినట్టయితే కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తిరుపతిలో వెళ్తాం. మళ్ళీ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ బస్ స్టాప్ వచ్చేసి టెంపుల్ ముందే ఉంటుంది. ఇక్కడ మనకు వేలూరు వరకే ఉంటుంది. వేలూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి బస్ అయితే ఎక్కాలి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నేను వీడియో అయితే తీయలేదు బస్ స్టాప్ దగ్గర. అంటే నేను పవర్ బ్యాంక్ క్యారీ చేశాను కానీ నాకు ఐడియా లేదు నేను పెట్టినట్టు కూడా బ్యాగ్లో. తర్వాత మళ్ళీ చెక్ చేసిన తర్వాత పవర్ బ్యాంక్ దొరికింది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అయితే ఇది వచ్చేసి మనకు తమిళనాడుకు ఆంధ్రాకి మనకు బార్డర్ ఇది. ఇక్కడ దాటిన తర్వాత మనం ఆంధ్ర బార్డర్కి అయితే వెళ్తాము. మొన్నటిదాకా ఫుల్ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక్కడ రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. అయితే డ్రైవర్ని అడిగితే ఏమన్నాడంటే ముందర రోడ్ వేస్తున్నారు, రోడ్ పోయింది కదా మొత్తం మళ్ళీ రోడ్ వేస్తున్నారు, అందుకోసం ఇది ట్రాఫిక్ జామ్ ఇదంతా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మేము ఎక్కిన బస్సు చాలా టైం పట్టింది కదలడానికి. ఎందుకంటే అటు సైడ్ వెహికల్స్ అని వదిలిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వెహికల్స్ వదులుతున్నారు. దానికోసమే మాకు బాగా టైం పట్టింది. ఇవన్నీ చూడండి, లైన్ అయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మా లైన్లో క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వదులుతున్నారు అనమాట. చాలా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడే మనం మెయిన్ రోడ్కి వచ్చినాం. చాలా బాగుంది రోడ్ అయితే. ఇది 4 lanes రోడ్డు. ఇప్పుడు చిత్తూరుకి వెళ్తుంది. చిత్తూరు వెళ్ళిన తర్వాత చిత్తూరు నుంచి మళ్ళీ మనము తిరుపతి బెంగళూరు హైవేకి అయితే వెళ్తాము. అది ఇంకా చాలా బాగుంటుంది 6 lanes కాబట్టి. జస్ట్ ఇప్పుడే తిరుపతి బెంగళూరు హైవేకి అయితే వచ్చేసినాం. రోడ్ అయితే 6 lanes కాబట్టి బాగుంది. బస్సు కూడా స్పీడ్ అయితే పెంచిండు. మేము వేలూరు బస్ స్టాప్లో వచ్చేసి మేము 4 o'clock బస్ ఎక్కినాం. మాకు తిరుమల కొండపైకి వెళ్ళడానికి 7:30 అవుతుంది. యాక్చువల్గా జర్నీ వచ్చేసి మనకు 1 hour 50 minutes ఉంటుంది. మధ్యలో కొంచెం రోడ్ బాగాలేదు, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి మాకు కొంచెం టైం అయితే పట్టింది. ఫైనల్గా తిరుపతి వచ్చేసినాం. ఇప్పుడు ఫ్లైఓవర్ మీద అయితే బస్సు వెళ్తుంది. ఫ్లైఓవర్ కట్టిన తర్వాత నేను పైన వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైము. ప్రతిసారి కింద నుంచి వెళ్ళేది బస్సు. ఎప్పుడు కింద నుంచి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఉండేది బాగా. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ లగేజ్ స్కానింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. చూస్తుంటే క్రౌడ్ అయితే చాలా తక్కువనే ఉంది. దర్శనానికి అయితే మనకి ఒక టైం పట్టేటట్టు లేదు. ఈరోజు ఫ్రైడే, మాకు దర్శనం వచ్చే సండే రోజు ఉంది. ఒకవేళ వస్తే సాటర్డే సండే వస్తారేమో. మనకి ఇక్కడ నుంచి తిరుమల ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. కొండెక్కిన తర్వాత తిరుపతి చూపిస్తాను మీకు నైట్ వ్యూ. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి నాతో పాటు. జస్ట్ ఇప్పుడే తిరుమల కొండపైకి అయితే వచ్చేసినాం. టైం అంటే టైం 7:30 అన్నాడు. 7:30కి తీసుకొచ్చేసిండు. మొత్తం మంచి అయితే మామూలుగా లేదు, ఇప్పుడు ఫుల్గా మంచి అయితే ఉంది. ఇది తిరుమల టోల్ గేట్. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ సిఆర్ఓకి వెళ్ళిపోయి రూమ్ అయితే ట్రై చేయాలి. మామూలుగా లేదు, సూపర్గా ఉంది. మంచితో ఫుల్గా క్రేజీ ఉంది. చూస్తుంటే పెద్ద క్రౌడ్ అయితే ఉన్నట్టుగా అయితే అనిపించట్లేదు. ఆ రూమ్ కూడా ఈజీగానే దొరుకుతుందేమో. వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మీకు సైట్ సీన్ చూపిస్తాను. ది నెక్స్ట్ డే పైకి వచ్చిన తర్వాత మేము సిఆర్ఓ దగ్గరికి వెళ్ళి అకామిడేషన్ ట్రై చేసినాం. రెస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది. అకామిడేషన్ ట్రై చేస్తే 2 rooms అయితే అలా 2 rooms అయితే ఇచ్చారు మాకు. వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుని పోయినాం. నైట్ అవన్నీ చూపించలేదు మీకు. మాకు దర్శనం వచ్చేసి 15th ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 14th. ఒకరోజు ముందుగా మేము వచ్చేసినాము తిరుమల. ఈరోజు ట్రై చేస్తాం, ఒకవేళ ఫ్రీ దర్శనం ఏదన్నా దొరుకుద్దేమో. ఒకవేళ దొరికితే కానీ ఒకసారి ఈరోజు దర్శనం చేసుకుని వస్తాము. రేపు వచ్చేసి మళ్ళీ మాకు 300 rupees టికెట్ అయితే టోకెన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ రేపు వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాం మేము. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా సైట్ సీన్స్ అవి వెళ్తే కానీ అవన్నీ కూడా మీకు వీడియోలో అయితే కవర్ చేసి చూపిస్తాను. లాస్ట్ టైం నా వీడియో ఒకటి శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ వచ్చిన వీడియో అయితే ఒకటి ఉంది. దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ చూడడం వాళ్ళంటే చూడండి. ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మీకు నైట్ నేను మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేసి మీకు చూపించాను నైట్ వ్యూ. మాకు రూమ్స్ వచ్చేసి మాకు జిఎన్సీ పక్కనే అనమాట. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ పక్కన పైకి వచ్చేటప్పుడు. సో ఇక్కడ మాకు దగ్గరలో ఒకటి గీతోపదేశం పార్క్ ఒకటి ఉంది. ఆ పార్క్ దగ్గరికి అయితే వచ్చున్నాను.
ఒకసారి పార్క్లో నేను కవర్ చేసి చూపిస్తాను మొత్తం ఏమున్నాయనేది. నేను ప్రతిసారి వస్తున్నాను కానీ గీతోపదేశం పార్క్ అయితే రాలేదు. పార్క్ని మొత్తం కవర్ చేసి చూపిస్తాను. అలాగే నేను పైన మ్యూజియం ఒకటి చిన్న అంటే నాకు గుడికి చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయనేది అవన్నీ కూడా ఒకసారి వీడియోలో మాత్రం కవర్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మొత్తం కవర్ చేద్దాం పదండి. ఈ పార్క్ మాత్రం చాలా బాగుంటుంది. మధ్యలో కృష్ణుడిదిను అర్జున్ది ఒక విగ్రహం ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మీకు ఇది మెయిన్ ఎంట్రన్స్లో అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తాము. ఇక్కడ చిన్న ఆవును ఒకటి అంటే దాని తల్లిను దూడ రెండు ఉన్నాయి. చాలా బాగుంది అసలు. ఈ పార్క్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. పార్క్ని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అసలు తిరుమలలో ప్రతిదీ చాలా నీట్గా ఉంటుంది అసలు. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన పార్క్కి నాకు చాలా బాగా అనిపించింది. ప్రతిసారి వస్తున్నాం కానీ తిరుమల ఈ పార్క్ అయితే రాలేదు. ఫస్ట్ టైం నేను లోపలికి వచ్చి అంటే నేను చూస్తున్నాను, నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని చెప్పేసి లోపలికైతే వచ్చున్నాను. ఈ పార్క్ వచ్చేసి మన మహాభారత సంగ్రామం ముందు కృష్ణుడు అర్జునుడితో ఉపదేశించిన గీతోపదేశం సంబంధించిన పార్క్ ఇది. ఆ సంఘటనకు సంబంధించిన ఒక చిన్న విజువల్ ఒకటి చూపిస్తాను మీకు. ఒకసారి మీకు పార్క్లో మధ్యలో ఉంటుంది, అది ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. నైట్ టైం ఈ పార్క్ వస్తే కన్నా లైట్స్తో చాలా బాగుంటుంది అసలు. మా రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా పార్క్ అటుపక్కనే అనమాట. ఇక్కడ సెంటర్లో ఉండి కంప్లీట్గా పార్క్ మీకు చుట్టూరా వ్యూస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. పార్క్లో వీడియోలు తీద్దామని నేను వస్తే మా అక్క అయితే ఫోటోలు తీసేసి నన్ను ఫోటోగ్రాఫర్ చేసేసింది. ప్రతిసారి ప్రతి చోట ఫోటో దిగుతుంది. ఇంకేట దిగాలి ఫోటో చెప్పు. చలో అక్కడ కూడా దిగుతా ఫోటో ఒకటి. అక్కడ ఇదిగో ఇక్కడ ఫోటో సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్క్ నుంచి మేము మ్యూజియంకి వెళ్తున్నాము. మ్యూజియంలో మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఒకవేళ ఫోన్ ఎలా ఉంటే కన్నా లోపల తీసుకెళ్ళి షూట్ చేస్తాను, లేదంటే కన్నా ఫోన్ బయట డిపాజిట్ చేసి అయితే వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ బస్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్రీ బస్ పట్టుకొని మేము మ్యూజియం దగ్గర దిగిపోతున్నాం. ఇక్కడ పార్కు దీని పక్కనే జిఎన్సి ఎంక్వైరీ ఆఫీస్ ఒకటి ఉంది. ఇక్కడే అనమాట బస్ స్టాప్. ఇప్పుడు ఇక్కడికి బస్సు అనేది వస్తుంది. ఇక్కడ బస్ ఎక్కేసి మేము మ్యూజియం దగ్గర దిగిపోతాం. ఇంకా మేము వెళ్ళాల్సిన బస్సు ఫ్రీ బస్ వచ్చేసింది. ఈ బస్ ఎక్కిపోయి మేము ఇప్పుడు మ్యూజియం దగ్గర దిగిపోతాము. బస్ అయితే ఫుల్ రష్గా ఉంది, కానీ ఇక్కడ మ్యాక్సిమం దిగిపోతారు అందరూ. నేను దిగిన బస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము ఇక్కడే అనమాట మ్యూజియంకి వెళ్ళిపోయి ఓపెన్ ఉంటే కానీ లోపలికి వెళ్ళిపోయి చూసుకొని వస్తాం. ఇక్కడ మ్యూజియం దగ్గరికి వచ్చినాం, కాకపోతే క్లోజ్డ్ అంట. ఒక 3 months తర్వాత ఓపెన్ చేస్తారంట. సో మేము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదే మ్యూజియము. ఇక్కడ సర్వదర్శనానికి సీనియర్ సిటిజన్స్కి వెళ్ళే దారి ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది మ్యూజియం కూడా. లాంగ్ షాట్ నుంచి మ్యూజియం చూపిస్తాను బయట నుంచి, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇదే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. క్లోజ్ ఉంది ప్రస్తుతానికి. ఒక 3 months తర్వాత ఎంట్రీ ఉంటుందంట. మ్యూజియం క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ బస్ ఎక్కేసి మేము సిఆర్ఓ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి అక్కడ షాపింగ్ చేసుకుంటాము. ఇక్కడ ఫ్రీ బస్ వచ్చింది. ఇక్కడ బస్ ఎక్కేసి అక్కడ దిగిపోతాం. ఇంకా మ్యూజియం బస్ ఎక్కేసినాం, బస్ వెళ్ళిపోతున్నాం. బస్లో నుంచి తీసిన వీడియో. మ్యూజియం వల్ల చాలా పెద్దగా ఉంది, కానీ రెనోవేషన్ జరుగుతుందంట. 3 months తర్వాత రమ్మన్నారు. బాయ్. ఇప్పుడే మేము సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గర అయితే దిగిపోయి ఉన్నాం. మనకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో సిఆర్ఓ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఇది షాపింగ్ స్ట్రీట్. ఇక్కడ మొత్తం అన్నీ మనకు కావాల్సినవి దొరుకుతాయి. దండలు కానీ, ఫొటోస్ కానీ, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కానీ అన్నీ దొరుకుతాయి. The next day. ఇప్పుడు రెడీ అయిపోయినాము. ఇప్పుడు మేము రూమ్ దగ్గర నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock ఉంది. కాకపోతే ముందుగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. మేము ఇప్పుడు మార్నింగ్ బయలుదేరి దర్శనానికి అయితే వెళ్తున్నాము. 4 స్టే ట్యూన్. సార్ బ్రేక్ దర్శనమా 300 దర్శనమా సార్? 300. ట్యాక్సీ డ్రైవర్ వచ్చేసి మాకు 300 టోకెన్ ఎక్కడైతే ఎంట్రీ ఉంటుందో అక్కడ డ్రాప్ చేస్తే వెళ్ళిండు.
కానీ ఇంకా అక్కడ టైం పడుతుందంట. అక్కడ పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఒకవేళ అర్జెంట్ వెళ్ళాలి అనుకుంటే కానీ 12కి మీకు ఓపెన్ చేస్తారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గరికి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో మేము ఇక్కడ నుంచి లైన్లోకి అయితే వెళ్తున్నాము. మనం స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడే మనకు అంటే స్టార్టింగ్లోనే మనకు మొబైల్ అనేది డిపాజిట్ చేయాలి అక్కడ. ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆస్థాన కళ్యాణ మండపం దగ్గర మన మొబైల్ అనేది రిసీవ్ చేసుకోవాలి. మన మొబైల్ ఉంటే మొబైల్, స్మార్ట్ వాచ్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి. మొబైల్ డిపాజిట్ చేసేటప్పుడు వాళ్ళ ఫోటో స్కాన్ చేసుకుంటారు. మళ్ళీ తీసుకునేటప్పుడు అదే పర్సన్ వెళ్ళి తీసుకోవాలి. అది ఆస్థాన మండపం దగ్గర తీసుకోవాలి. అది ఇదే అనమాట. ఇక్కడికి వచ్చి మన మొబైల్ అనేది రిసీవ్ చేసుకోవాలి. దర్శనం కంప్లీట్ అయిపోయింది మాకు. ఇప్పుడే మొబైల్ కూడా ఇంకా డిపాజిట్ చేసిన దానికి వెళ్ళి మొబైల్ కూడా తీసుకొని వచ్చేసిన. మాకు దర్శనం వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours టైం పట్టింది. దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చిన. మొబైల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్కి ముందు వ్యూ అంతా బాగుంటుంది కదా, అది ఒకసారి క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చిన్నాను. ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను, మీరు కూడా చూడండి. చూసారు కదా టెంపుల్ ముందర ఎంత బాగుందో వ్యూ. టెంపుల్కి ఎగ్జాక్ట్గా ముందే ఇక్కడ ఒకటి టీటీడీ ప్రోడక్ట్ స్టాల్ అని ఒకటి ఉంటుంది. క్యాలెండర్స్, డైరీస్ కొత్తవి అయితే వచ్చినాయి. నేను కూడా తీసుకుందామని నేను కూడా లైన్లోకి అయితే నిలబడ్డాను. ఈ క్యాలెండర్స్ వచ్చేసి 2025 క్యాలెండర్స్ ఆల్రెడీ టెంపుల్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఒక క్యాలెండర్ వచ్చేసి నార్మల్ అనమాట. ఇది 130 రూపీస్. మీకు 3D క్యాలెండర్ తీసుకుంటే అది 450 రూపీస్ పడుతుంది. నేను ఇది నార్మల్ తీసుకున్నాను. డైరీ వచ్చేసి ఇది చిన్నదనమాట, చిన్న సైజ్ది 120 రూపీస్. పెద్ద బిగ్ సైజ్ అయితే 150 రూపీస్. కానీ అక్కడ పెద్ద సైజు లేవు, అయితే చిన్న సైజు ఒకటి తీసుకున్నాను డైరీ. కిందికి మొబైల్ షాప్ రిపేర్, కార్తీక్ మొబైల్ షాప్. ఇదే కార్తీక్ మొబైల్ షాప్. ఇదేనా? ఇదే కార్తీక్ మొబైల్ షాప్. మొబైల్ ఆన్ అవర్ పవర్ బటన్ కూడా పని చేయట్లేదు. అది ఆన్ చేయడానికి ఇప్పుడు ఆన్ చేయాలి మొబైల్. ఇప్పుడు 8 o'clock. మొబైల్ రిపేర్ చేసి ఆయన 8 o'clock వస్తారంట. అందుకే మళ్ళీ గుడి దగ్గరికి వచ్చినాం. అక్కడ సన్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాడు. అయితే ఒక వీడియో తీద్దామని ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ నేను ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఇంతటితో ఎండ్ చేయబోతున్నాను. తిరిగి మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ రామ్తో సరదాగా.